భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రపతి పదవి అత్యున్నత గౌరవానికి ప్రతీక. రాజకీయాలు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ రాజ్యాంగ పదవుల పట్ల గౌరవం మాత్రం మారకూడదు. అయితే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీశాయి. రాష్ట్రపతి పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరు కావడంపై కేంద్రం తీవ్ర విమర్శలు చేస్తుంటే ఇది పూర్తిగా రాజకీయ ప్రచారమని బెంగాల్ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. అసలు ఇది ప్రోటోకాల్ లోపమా లేక రాజకీయ వ్యూహమా? అసలు ఈ ప్రోటోకాల్ రచ్చ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? భారత ప్రజాస్వామ్య సౌధానికి రాజ్యాంగమే పునాదైతే ఆ సౌధానికి శిఖరం వంటిది రాష్ట్రపతి పదవి. ఆ పదవిలో ఎవరున్నారన్నది ముఖ్యం కాదు, ఆ పీఠానికి దక్కాల్సిన గౌరవం, భారత సార్వభౌమత్వానికి దక్కే గౌరవం. కానీ ఇటీవల పశ్చిమ బెంగాల్ గడ్డపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, ఆ తదనంతర రాజకీయ ప్రకంపనలు చూస్తుంటే వ్యవస్థల కంటే వ్యక్తిగత పంతాలు, రాజ్యాంగ మర్యాదల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయన్న సందేహం కలుగుతోంది. ఒకవైపు ప్రధాని మోడీ గిరిజన మహిళా రాష్ట్రపతికి జరిగిన అవమానం అంటూ భావోద్వేగ అస్త్రాన్ని సంధిస్తుంటే, మరోవైపు కేంద్రమే రాజ్యాంగేతర శక్తులు ప్రోత్సహిస్తున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎదురుదాడికి దిగుతున్నారు. సిలిగురి వేదికగా జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ సంతాల్ సదస్సుకు రాష్ట్రపతి హాజరైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం లేకపోవడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. సాధారణంగా రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరు కావడం, కనీసం సీనియర్ మంత్రులు కూడా ప్రోటోకాల్ లైనప్లో లేకపోవడంపై కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ప్రధాని మోడీ అంశాన్ని నేరుగా రాజకీయ క్షేత్రంలోకి తీసుకెళ్లారు. ఒక గిరిజన మహిళ అత్యున్నత పదవిలో ఉండడాన్ని బెంగాల్ ప్రభుత్వం సహించలేకపోతుందనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీనికి బదులుగా మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందిస్తూ అది ప్రైవేట్ కార్యక్రమని, పైగా కేంద్రం పంపిన ప్రోటోకాల్ లిస్టులో తన పేరు లేదని వాదించారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మర్యాద అనేది కేవలం కాగితంపై పేరు ఉంటేనే ఇచ్చేదా, లేక వ్యవస్థల పట్ల ఉండాల్సిన సహజ గౌరవమా? భారత ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం పోషించాల్సిన పాత్ర అత్యంత కీలకం. రాష్ట్రపతి అధికారికంగా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఆతిథ్య బాధ్యతలు చూసుకోవాలి. ముఖ్యమంత్రి తప్పనిసరిగా హాజరు కావాలి. ఒకవేళ అది ప్రైవేట్ సంస్థ నిర్వహించే కార్యక్రమం అయితే భద్రతాపరమైన బాధ్యతలు రాష్ట్రానివే అయినప్పటికీ స్వాగత సత్కారాల విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. బెంగాల్ ప్రభుత్వం ఈ పర్యటనను ప్రైవేటుగా ముద్ర వేయడానికి ప్రయత్నించింది. కానీ రాష్ట్రపతి ఎక్కడ పర్యటించినా ఆమె రాష్ట్రపతిగానే ఉంటారు తప్ప ప్రైవేటు వ్యక్తిగా ఉండరు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల స్థాయిని బట్టి ఆ పదవికిచ్చే గౌరవం ఆధారపడి ఉంటుంది. సిలిగురి మేయర్ లేదా కలెక్టర్ స్థాయి వ్యక్తులతో సరిపెట్టడం అనేది రాజ్యాంగ రీత్యా నేరం కాకపోయినా నైతికంగా విమర్శలకు తావిచ్చే అంశమే. ఈ వివాదం వెనుకున్న రాజకీయ కోణాలను విశ్లేషిస్తే రెండు ప్రధాన అంశాలు కనిపిస్తాయి. భారతదేశంలో గిరిజన ఓటు బ్యాంక్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడం ద్వారా బీజేపీ గిరిజన సామాజిక వర్గాల్లో బలమైన ముద్ర వేసింది. ఇప్పుడు ఆమెకు అవమానం జరిగిందని ప్రచారం చేయడం ద్వారా బెంగాల్లోని ఆదివాసీ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులను మమతకు, తద్వారా విపక్ష కూటమికి వ్యతిరేకంగా మలచడం బీజేపీ ప్రధాన ఉద్దేశం. మహిళా సాధికారత గురించి మాట్లాడే మమత ఒక గిరిజన మహిళను ఎందుకు గౌరవించలేకపోయారనే ప్రశ్నను ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. మమతా బెనర్జీ ఈ వివాదాన్ని రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోణంలో చూస్తున్నారు. కేంద్రం తనపై పెత్తనం చేస్తోందని, రాష్ట్రపతి పర్యటనల పేరుతో తన ప్రభుత్వ అధికారాలను అణచివేయాలని చూస్తోందని ఆమె ఆరోపణ. గతంలో కేంద్ర మంత్రులు లేదా ప్రధాని పర్యటనలప్పుడు కూడా ఆమె ఇలాగే వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా ఆమె తన క్యాడర్కు నేను ఢిల్లీ పాలకులకు లొంగను అనే సందేశాన్ని పంపిస్తున్నారు. అయితే రాష్ట్రపతి విషయంలో ఈ వ్యూహం విఘటించే అవకాశం ఉంది.
ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాలు ఈ అంశాన్ని సాగుతీస్తున్నాయన్నది స్పష్టం. గిరిజన మహిళా ఓటర్ల సెంటిమెంట్ను ఈ అంశం ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని జంగల్ మహల్ వంటి ప్రాంతాల్లో బీజేపీకి ఇది మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మమత తన మొండితనాన్ని ప్రదర్శించడం ద్వారా తన కోర్ ఓటర్లను సంతృప్తి పరచవచ్చు గాని తటస్థ ఓటర్లు రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించరు అనే ప్రతికూల భావన ఏర్పడే ప్రమాదం ఉంది. కేంద్ర హోంశాఖ నివేదిక కోరడం ద్వారా ఈ అంశాన్ని చట్టపరంగా కూడా ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోంది. మమతా బెనర్జీ ప్రతిగా మోడీకి సంబంధించిన పాత ఫోటోలను బయటపెట్టడం ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రధాని మోదీ సోఫాలో కూర్చున్నప్పుడు రాష్ట్రపతి ముర్ము నిలబడి ఉన్న ఫోటోలను టీఎంసీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. అంటే అవమానం అనేది రెండు వైపులా ఉందని నిరూపించే ప్రయత్నం ఇది. కానీ రాజకీయాల్లో ఒక తప్పును మరో తప్పుతో సమర్థించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. ఫోటోల యుద్ధం వల్ల అసలు ప్రోటోకాల్ అంశం పక్కకు పోయి వ్యక్తిగత దూషణలు మిగిలాయి. రాష్ట్రపతి అనే పదవి ఏ ఒక్క పార్టీ ఆస్తి కాదు. ఆమె గెలిచింది అధికార పార్టీ మద్దతుతో కావచ్చు. కానీ ప్రమాణ స్వీకారం చేశాక ఆమె దేశానికే పెద్ద. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాజకీయ విభేదాలను పక్కన పెట్టి దేశ ప్రథమ పౌరురాలికి తగిన గౌరవం ఇచ్చి ఉంటే మమత హుందాతనం పెరిగేది. అదే సమయంలో ప్రతి చిన్న ప్రోటోకాల్ లోపాన్ని గిరిజన అస్తిత్వానికి, మహిళా గౌరవానికి ముడిపెట్టి రాజకీయ రొంపిలోకి లాగడం కూడా ఆరోగ్యకరమైన పరిణామం కాదు. ఇక్కడ విమర్శలు సంధిస్తున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మన దేశంలో రాజ్యాంగబద్ధమైన పదవులు కూడా రాజకీయ పార్టీల ప్రచార అస్త్రాలుగా మారిపోతున్నాయా? ప్రోటోకాల్ నియమాలు రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం సరైందేనా? ఈ గొడవల వల్ల సామాన్య ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసీల సంక్షేమానికి జరుగుతున్న మేలేంటి? దీని గురించి అటు కేంద్రం గాని ఇటు మమత గాని కొంచెమని ఆలోచిస్తే బాగుంటుంది. చివరగా ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వ్యక్తుల కంటే పెద్దవి. ఆ వ్యవస్థల గౌరవాన్ని కాపాడడం ఏ ఒక్కరి బాధ్యతో కాదు, అధికార విపక్షాల ఉమ్మడి బాధ్యత. రాజకీయాల కోసం రాజ్యాంగ మర్యాదలను బలిపీఠం ఎక్కిస్తే భవిష్యత్తులో ఏ వ్యవస్థకు గౌరవం ఉండదు. ఇప్పటికైనా ఇరుపక్షాలు విమర్శలాపి రాజ్యాంగ విలువలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ క్రీడలో ప్రోటోకాల్ కేవలం ఒక అస్త్రంగా మారకూడదు. అది రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించే అర్థం కావాలి. ప్రజాస్వామ్యంలో పదవులు వ్యక్తుల కంటే పెద్దవి, రాజ్యాంగం రాజకీయాల కంటే గొప్పది. రాష్ట్రపతి పీఠం దేశ గౌరవానికి ప్రతీక. ఆ గౌరవాన్ని కాపాడడం అధికార పక్షానికైనా ప్రతిపక్షానికైనా సమాన బాధ్యత. రాజకీయ లాభ నష్టాల కోసం రాజ్యాంగ మర్యాదలు పక్కన పెడితే వ్యవస్థలపై ప్రజల విశ్వాసమే దెబ్బతింటుంది. అందుకే ఈ వివాదం ఒక రాజకీయ పోరాటంగా కంటే ప్రజాస్వామ్య విలువలపై జరిగే ఒక పరీక్షగా మారింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.